నేను ఇంకొక చిన్న మాట అడుగుతాను, మీరు ఒకసారి ఇది అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు భూమి ఉంది బ్రదర్ ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో, మీరేమంటున్నారు ప్రభుత్వంతో? మార్కెట్లో 2 లక్షల గజం ఉన్నా నాకు మీరు రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఏదో ఇస్తాను కాబట్టి నాకు 30,000కో 25,000కో ఇచ్చేయమని మీరు అడుగుతున్నారు. నేను అంటాను మరి అదే పైసలకు ప్రభుత్వం తీసుకోవచ్చు కదా, అదే 25,000కు నువ్వు నాకు ఇస్తావా? నువ్వు నాకు గడతానంటున్న 25,000 పర్ గజం ప్రభుత్వం తీసుకుంటా అంటే నువ్వు ఇస్తావా? ఇవ్వవు కదా. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి ఇది దోపిడీ కాకపోతే ఏంది ఇది? అందుకే నేను అనేది రెండో పాయింట్ ఏంటంటే, మరి నిజంగానే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అవసరమైతే బహిరంగ మార్కెట్లో ఆక్షన్ పెట్టండి. రెండోది, లేదు మూడోది, బాంబే తరహాలో 50% వెనుకకు తీసుకోండి, 50% వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి దానిలో కూడా 100% కట్టాలి రిజిస్ట్రేషన్ ఛార్జ్. ఈ 30%, 20% ఈ గీసి బేరాలాడు అలా దాని వెనకాల తెర వెనక ఏదో జరుగుతున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, ఇది మా ప్రభుత్వం తెచ్చిన చట్టం ఇది. ఇంకో దిస్ is a bill that was brought by తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ 2022లో తెచ్చాం ఈ బిల్లు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన బిల్ ఇది. ఇందులో స్పష్టంగా బిల్లో ఉంది, ఇది చట్టం ఆల్రెడీ ఉంది. సో ఈ చట్టాన్ని తుంగలో దొక్కుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఈ చట్టాన్ని రద్దు చేయకుండా, ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా కేవలం క్యాబినెట్లో పెట్టి కొట్టేస్తా అంటే కుదరదు. చట్టం ఉంది ఆల్రెడీ, దీని మీద మేము కోర్టుకు పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మేమే కాదు. ఇది ప్రజల సొమ్ము, మా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు. ప్రజల సొమ్మును ఈ రకంగా దోపిడీ చేస్తే ఖచ్చితంగా కొట్లాడాల్సి వస్తుంది. ఇందులో మేము స్పష్టంగా పెట్టాం, ఆజామాబాద్లో ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే మీరు బిల్ చూసుకోవచ్చు, కావాలంటే కాపీస్ ఇస్తాం. ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే 100% రిజిస్ట్రేషన్ కట్టాలి. అలాటీ ఆయన కాకుండా ఎవరికైనా చేతులు మారితే 200% కట్టాలి రిజిస్ట్రేషన్ వాల్యూకి, SRO వాల్యూకి. ఇది మేము పెట్టిన కండిషన్. నువ్వేమంటున్నావు? కాదు 30% కడితే చాలు SRO వాల్యూలో. సో ఇట్ ఈస్ అవుట్ రైట్ లూట్, ఇట్ ఈస్ అన్ అవుట్ రైట్ స్కామ్, ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా. సో దేర్ ఫోర్ వి అపోజ్ ఇట్.